ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి కన్న తండ్రి మనల్ని ఈ దినాన్ని కూడా సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నాడు గనుకనే మనం పడకల మీద నుంచి సజీవులుగా లేచి అంత మాత్రమే కాకుండా నిత్య జీవానికి చిరునామాగా ఉన్నటువంటి ఆయన సన్నిధానానికి మనం అందరం చేరి ఉన్నాం. ఇటు భాగ్యమును అభాగ్యులమైన అనర్హులమైన మనకు అనుగ్రహించినందుకు, తన కృపను మనకు మెండుగా దయచేసినందుకు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను నిలుస్తూ, అదే కాలం మనం నిద్రను అధిగమించి మరి దేవుడి సన్నిధికి చురుకుగా చేరి వచ్చి ఉన్నాం. అందుని బట్టి మీకు కూడా ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాలు నేను తెలియజేస్తున్నాను. గడిచిన శనివారం దినాన్న మనం మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభుల వారు శపించుటను గురించి నేర్చుకోవటం జరిగింది. అందులో ఎన్నో మెలకువలు తెలుసుకోవటం జరిగింది ప్రియులారా. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు ఈ పాఠాలు చెప్పిన తర్వాత ఏమైనా అర్థం కాకపోతే చివరిలో ప్రశ్నలు అడగమన్నప్పుడు అప్పుడు కూడా మీకు సంపూర్ణంగా అనిపించకపోతే మీరు ఫోన్ కాల్లో మాట్లాడడానికైనా మీరు సిద్ధపడి ఫోన్ చేయొచ్చు. మీరు నా కాంటాక్ట్ నెంబరు మీకు మీలో చాలా మందికి తెలుసు. ఒకవేళ ఆ సమయంలో బిజీగా ఉంటే తర్వాత అయినా నేను మీకు ఫోన్ కాల్ చేసి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరు దేనిని కూడా అపార్థం చేసుకుని ఒక ఆధ్యాత్మిక బంధాన్ని డిస్టర్బ్ చేసుకోకండి. అదే మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి మంచి విషయం. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా ఒక వేరు భావన ఎవరు కలిగి ఉండకూడదని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 19వ వచనం వరకు మనం నేర్చుకోవటం జరిగింది. ఈ దినాన్న మనం ఈ అధ్యాయానికి సంబంధించిన చివరి 3 వచనాలను మనం కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం ఈ 20వ వచనం 18, 19, 20 నుంచి 22 వరకు చూద్దాం. నేను చదువుతున్నాను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకునిది. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఇది ఇంతటితో ఈ సందర్భం కంప్లీట్ అయిపోతుంది. ఇది ఆ అంజురపు చెట్టును శపించినటువంటి సందర్భం అక్కడ కంప్లీట్ అయిపోతుంది. మరలా తర్వాత వేరే ఇన్సిడెంట్ 23వ వచనం నుంచి ప్రారంభమవుతుంది. ఈ 3 వచనాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఈ విషయాలు మరలా మార్కు సువార్తలో కూడా కనబడతాయి. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. 20వ వచనం నుండి 21వ వచనం వరకు చూడగలిగితే ఇది 23 వరకు చూద్దాం. 23 వరకు, 20 నుంచి 23 వరకు చూడగలిగితే, ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి,
ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఇది మార్కు సువార్తలో 20 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. సో ఈ 2 విషయాలు మనం చదివాం కదా. చదివిన తర్వాత పైన జరిగినటువంటి అంజూరపు చెట్టును శపించిన సందర్భానికి, శిష్యులు ఆశ్చర్యపడినటువంటి దానికి, అలాగే యేసు ప్రభు దానికి సంబంధించి ఇచ్చినటువంటి జవాబుకి ఏమైనా సంబంధం ఉన్నట్టు మీకు అనిపిస్తుందా? నాకు ఈ 3 ఇన్సిడెంట్లను కలిపి చెప్పగలగాలి. అంటే దేనికి దేనికి ఎటువంటి సంబంధం ఉంది అని. ఎందుకంటే అసలు అంజూరపు చెట్టును యేసు ప్రభుల వారు శపించిన తర్వాత శిష్యులు ఆశ్చర్యపడినటువంటి సందర్భము, ప్లస్ ఆశ్చర్యం అంటే ఆశ్చర్యానికి అర్థం ఉంది. ఎందుకంటే తొందరగా ఒక చెట్టు ఎండిపోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. మామూలుగా అయితే సాధారణ పరిస్థితుల మధ్య పచ్చగా ఉన్నటువంటి ఒక చెట్టు ఎండిపోవటానికి కొన్ని నెలలు పడుతుందట. అలాంటిది మరుసటి రోజుకి అది వేళ్లతో సహా ఎండిపోయిందని మార్కు సువార్తలో రాయబడింది. అలా ఎండిపోయినందుకు ఖచ్చితంగా ఆశ్చర్యపడడం ఎవరికైనా సహజమే. ఎందుకంటే యేసు ప్రభుల వారు నీవు ఎప్పటికీ పళ్ళు కాయకుందుగాక, నీ పళ్ళు ఎవరు తినకుండుగాక అని చెప్పిన మాట శిష్యులు విన్నారు అని అంటాడు మార్కు సువార్తలో. మనం చదివాము గడిచిన కాలంలో. కాబట్టి వాళ్ళు విన్నారు, చూడలేదు. కానీ యేసు ప్రభుల వారు చెప్పిన మాట చూడకపోయినా వింటే అది 100% కరెక్టే అన్నటువంటి రీతిగా వాళ్ళకు ఐడియా ఉంది. అందుకే మరుసటి రోజు వచ్చేసరికి అది ఎండిపోయేసరికి వేళ్లతో సహా చాలా ఆశ్చర్యపోయి వాళ్ళు మాట్లాడటం జరిగింది. సరే, వీళ్ళు మాట్లాడిన తర్వాత యేసు ప్రభుల వారు చెప్పిన జవాబు ఏమన్నా మనకు సింక్ అవుతున్నట్టు అనిపించిందా? ఒకసారి యేసు ప్రభుల వారు చెప్పిన జవాబుని మీకు అర్థమైంది చెప్పండి నాకు. ప్రభు ఏమన్నాడు అక్కడ? మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండా ఉంటే ఆ కొండ అనేది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏది సందేహించకుండా ప్రార్థన చేసిన అడిగినవన్నీ కూడా పొందామని నమ్మండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతాయి అన్నాడు. ఈ చెప్పిన యేసుప్రభు చెప్పిన జవాబుకి అక్కడ జరిగినటువంటి అంజూరపు చెట్టు ఎండిపోజేసే విధంగా శపించటానికి ఏమి లింక్ ఉంది? నాకైతే ఏది సంబంధం లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఒకవేళ సంబంధం ఉంటే ఏంటి అని అనుకుంటున్నారు మీరు? తెలిసిన వాళ్ళు చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒకవేళ ఎవరికి తెలియని పక్షాన ఉంటే ఒక మాట చెప్పండి, మాకు ఎవరికి తెలియదు అనేటువంటి విషయం. మనం ముందుకెళ్ళిపోదాం. త్వరగా, టైం వేస్ట్ చేయకండి దయచేసి. సంబంధం లేదన్నట్టుగా ఉంది నా సందర్భానికి. సందర్భానికి సంబంధమే లేనట్టుగా ఉంది. మరి యేసు ప్రభుల వారు సందర్భానికి సంబంధం లేకుండా మాట్లాడతాడా? లేదు, అట్లేం మాట్లాడాడు. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని అంటాడు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నేను మీకు తెలియపరుస్తున్నాను అని నేను మాట్లాడతాడు ఆయన. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు గతించవు అంటే అంత గొప్ప శక్తివంతమైన మాటలు అని కదా అర్థము. జీవంతో కూడినటువంటి మాటలని కదా అర్థం. కాకపోతే పైన సందర్భానికి కింద యేసు ప్రభులు వారు చెప్పిన సందర్భానికి సంబంధమే లేనట్టుగా ఉంది కదా. వందనాలమ్మా, చెప్పండి. అక్కడ క్రీస్తుల వారు ఆ చెట్టుని చెప్పించినప్పుడు అది ఒక్క రోజుకే ఎండిపోయిందని చెప్పి శిష్యులు ఆశ్చర్యపడ్డారు కదన్నా. అవునమ్మా. అక్కడ క్రీస్తుల వారు వారికి విశ్వాసం గురించిన పాఠం చెప్పడానికి చెప్తున్నారు. ఏమంటే, నువ్వు దేవుణ్ణి పూర్తినే నమ్మకూడదు. పూర్తి విశ్వాసంతో నువ్వు నమ్మి ఏదైనా నువ్వు కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని
శిష్యులకు ఒక ఉదాహరణ చెప్పడం అది చెప్తున్నారా అని అంటున్నాను. అది కాదమ్మా, ఇప్పుడు అంజూరపు చెట్టును శపించటానికి ఇక్కడ ఈ మాటలు చెప్పటానికి ఉన్న సంబంధం ఏంటి అని నేను అడుగుతున్నమాట. సరే అన్న, మాకు తెలియదు, మీరే చెప్పండి అన్న. రైట్ రైట్. ఇంకెవరన్నా అమ్మా, ఎవరన్నా మిగతా వాళ్ళు మాట్లాడాలి ఉన్నారా? వందనాలనా? అమ్మ వందనాలు, చెప్పండి అమ్మా. అది సీజనల్గా పండే పండు కాకపోయినప్పటికీ అది దేవుని వచ్చినప్పుడైనా దానిలో నుంచి ఒక ఫలమైన కనిపించుంటే దేవుడు దాన్ని బ్రతకనిచ్చేవాడేమో అన్న. అయితే అది ఫలింపలేదు కాబట్టి దాన్ని ఎండిపోజేస్తున్నాడు. మన బ్రతుకులు కూడా ఆ విధంగానే దేవునిలో ఫలించలేనప్పుడు దేవుడు మనల్ని కూడా శపిస్తాడు అనే ఉద్దేశంతో చెప్పుంటాడు నా. ద్రాక్షకి అది కాదు నాన్న, కాదులేమ్మా. రైట్, ఓకే, రైట్. గమనించండి అమ్మా, ఇక్కడ మనం కొన్ని విషయాలు మనకి ఇంతవరకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక అవగాహనని, లోతును, అనుభవాన్ని అన్నిటినీ సవాలు చేసే విధంగా, ప్రశ్నించే విధంగా, మనల్ని కాసేపు అక్కడ ఆపివేసే విధంగా ఉంటాయి కొన్ని సందర్భాలు, పరిస్థితులు. అప్పుడే మనం ఏం చేయాలంటే మరింత మెదడుకు పదును పెట్టగలగాలి, మరింత పరిశోధన చేయగలగాలి, మరింత సమయం కేటాయించగలగాలి, దాన్ని ఎలాగైనా వెలికి తీయగలగాలి. ఎందుకనంటే వాస్తవంగా పైన ఉన్న సందర్భం, యేసుప్రభు చెప్పిన జవాబు ఎట్లా ఉంటే మనకు సింక్ అయ్యే పరిస్థితుల్లో ఉండడానికి అంటే, ఇప్పుడు వరకు సోదరి చెప్పింది అంటే మీరు కూడా ఫలింపనేది లేకపోతే మీరు కూడా అట్లాగే శపించబడతారు అని చెప్పినంటే ఓకే. ఇప్పుడు కొంచెం విషయం అర్థం కావటానికి లూకాసు వార్త 13వ అధ్యాయానికి వద్దాం. ఇందులో ఎంత అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నాడంటే, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటున్నాయంటే విషయాలు, ఈజీగా ఎవడైనా చిన్నపిల్లడు కూడా అర్థం చేసుకుంటాడు. అది కూడా యేసుప్రభువు వారు చెప్పింది. చూద్దాం 13వ అధ్యాయము లూకాసు వార్త ప్రారంభం నుంచి చూద్దాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచున్నారా? కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఏమన్నా అర్థంగా ఉందా? ఏమన్నా అర్థంగా ఉందమ్మా ఇందులో? అంటే గలిలయులు ఎందుకు చనిపోయారని చెప్తున్నాడు యేసుప్రభుల వారు? మారు మనసు పొందలేదు. మీరు కూడా మారు మనసు పొందకపోతే అట్లాగే చచ్చిపోతారు. ఎంత క్లారిటీ, చాలా ఈజీగా ఉంది కదా. ఇంకా కింద చూద్దాం. సిలోయం 4వ వచనంలో, సిలోయంలోని గోపురం పడిచేచి ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వాళ్ళందరికంటే అపరాధులను తలుస్తున్నారా? కారణం మీతో చెప్తున్నాను, మీరును మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. ఇక్కడ కూడా క్లారిటీ ఉంది. అలాగే అంజూరపు చెట్టు విషయంలో కూడా చెప్తున్నాడు, అక్కడ కూడా క్లారిటీగా ఉంది. సేమ్ అంజూరపు చెట్టును అక్కడ శపించాడు యేసుప్రభుల వారు. కానీ అక్కడ శపించిన తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ కి శిష్యులతో మాట్లాడుతున్న దానికి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంది. ఇక్కడ అంజూరపు చెట్టు శపించిన, ఏదో అంజూరపు చెట్టు ఫలించకపోతే దాన్ని నరికించేయడానికి దేవుడు 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు అనే విషయం చూస్తున్నా. మనం ప్రతిసారి డిసెంబర్ 31, జనవరి 1 టైంలో ఈ ఫలించని అంజూరపు చెట్టుని ఎన్నోసార్లు ధ్యానం చేస్తుంటాం, చెప్పుంటారు, చదివి ఉంటాము. ఇక మీద నుంచి ఫలించకపోతే మనల్ని దేవుడు చంపేస్తాడు, ఇప్పుడు దాకా 3 ఏళ్ళు చూశాడని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. అవన్నీ బాగానే అర్థమయ్యాయి. కానీ ఇక్కడ మాత్రం శిష్యులు ఆశ్చర్యపడిపోవటానికి కారణం అనేది మనం తెలుసుకున్నాం సర్వసాధారణ. కానీ యేసుప్రభుల వారు దానికి జవాబు చెప్పాడు చూసారా? అక్కడ మన అవగాహనకు సవాలు చేసే విషయాలు ఉన్నాయి. అవే మనం నేర్చుకోవాల్సింది. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు గమనించగలిగితే ఒక సూక్ష్మమైనటువంటి విషయం ఉంది ఇందులో. అదేంటంటే, యేసుప్రభుల వారు అంజూరపు చెట్టు ఎందుకు ఎండిపోయిందో చెప్పలేదు. పాయింట్ గుర్తించారా మీరు?
మాట్లాడండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. ఎందుకు ఎండిపోయిందో యేసు ప్రభుల వారు చెప్పలేదు. ఏ కారణాన్ని బట్టి అంజూరపు చెట్టు ఎండిపోయింది అని చెప్పలే యేసు ప్రభుల వారు. ఏం చెప్పారు? ఎలా ఎండిపోయింది, దేనిని బట్టి అది ఎండిపోగలిగింది, ఎందుకు అన్నదానికి ఎలా అన్నదానికి ఎంతో తేడా. మళ్ళీ చెప్తున్నా అది ఏ కారణము చేత అనగా ఎందుకు అనేది. ఎందుకు ఎండిపోయిందో యేసు ప్రభు చెప్పలే. అది ఎండిపోవాలంటే అలాంటి కార్యాలు జరగాలంటే పచ్చగా ఉన్నది మరుసటి రోజుకి ఎండిపోయేటట్టు చేయాలన్నా, ఎండిపోయింది చిగురించేటట్టు చేయాలన్నా ఏం ఉంటే సాధ్యం అవుద్దో చెప్తున్నాడు. అంటే యేసు ప్రభుల వారి మాటలు ఎలా ఉంటాయంటే అసాధారణ స్థితి కంటే మించినటువంటి స్థాయిలో ఉంటాయి. వాటిని మనం అందుకోవటం అనేది అంత సులభమైన విషయం కానే కాదు. అందుకే నేను చెప్తున్నాను కదా, ఎన్ని తరాలు వచ్చినా కూడా మనకు కేవలం ఒక 1000 పేజీలు ఉన్నటువంటి పుస్తకమే వాళ్ళను జవాబు చెప్పగలుగుతుందా, వాళ్ళని నిలపగలుగుతుందా, ఆధ్యాత్మికతలో, దైవత్వములో, భక్తి పారవస్యంలో నిలపగలుగుతుందా, అది సరిపోతుందా అని అంటే 100% సరిపోతుంది. అసలు మన జీవితాలే చాలు అవన్నీ అర్థం చేసుకోవటానికి. రైట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక శిష్యుణ్ణి ఓ విశ్వాసిని, ఒక దేవుని బిడ్డని దేవుడు ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నాడంటే మనల్ని శాపం పొందేవారి స్థాయిలో చూడాలనుకోవట్లేదు. శాపం పొందేవారి స్థాయిలో అంటే అంజూరపు చెట్టు శపించబడిని చూసారా, అలా ఉండాలని అనుకోవట్లా. ఏ స్థితిలో ఉండాలి అని అంటే ఎవరైతే మారు మనసు పొందలేదో వారిని శిక్షించే విధంగా ఉండాలి. శిక్షించటం అంటే శపించటమే, శపించటం అంటే శిక్షించటమే. శిక్ష రావటం అంటే ఏంటి అర్థం? నేను ఇదివరకే చెప్పా. ఓ మనిషికి సువార్త చెప్పాం మనం. రక్షణ లేని వాడికి సువార్తకి బోధకి ఒక డిఫరెన్స్ ఉందండి. ఎవరన్నా చెప్పగలరా తేడా? సువార్త, బోధ, వీటన్నింటికి మధ్య తేడా ఏమన్నా ఉందంటారా? సువార్త రక్షణ లేని వారి కన్నా బోధ రక్షణలోనికి వచ్చిన వారి. ఈ డిఫరెన్స్ వెరీ గుడ్ అమ్మా. ఈ డిఫరెన్స్ మనం గమనించండి. సువార్త అన్నది ఎవరైతే రక్షించబడలేదో వారికి అందించగలిగేది. అందుకే దాని పేరు ఏమన్నారంటే రక్షణ సువార్త అన్నాడు. రక్షణ సువార్త అంటే రక్షించటానికి వాడేటటువంటి పద్ధతి, వాక్యము. ఏదైతే మనం ఇదివరకు ఎప్పుడే కానీ రక్షణ అనే దానికి నోచుకున్నటువంటి వ్యక్తులకు అందించేది సువార్త అయితే, రక్షణ పొంది సంఘములోనికి చేర్చినటువంటి వారిని సంపూర్ణులుగా తీర్చుటకు అందించేటటువంటిదే బోధ. ఇప్పుడు సువార్త అందించేటప్పుడు మనం ఆ మనిషి నమ్మాడు అంటే దీవెనకు వచ్చాడు, దీవించబడ్డాడు అని అర్థం కదా. ఒక మనిషి నమ్మలేదనుకోండి, వాళ్ళు శాపంకు సిద్ధపడిపోయారు, శపించబడుతున్నారని అర్థం. అంటే సువార్తకు లోబడితే దీవించబడినట్లు, సువార్తకు లోబడకపోతే శపించబడినట్లు. అనగా దేవుని బిడ్డ అన్నటువంటి వ్యక్తి ఎవరినైనా రక్షించనన్నా రక్షించాలి, లేదా రక్షణకు వాడు ఒప్పుకోకపోతే, ఎదుటి వ్యక్తి నువ్వు లొంగకపోతే, నమ్మకపోతే, ఆ అపనమ్మికను బట్టి వాడు శపించబడతాడు. ఆ శాపానికి మనమే కదా కారణం. కారణం అంటే వాడు శపించబడాలని కారణం కాదు నేను చెప్పేది. మనం సువార్త వాడికి అందించడం వల్ల ఇటు వాడు దీవెనో లేదా అటు శాపాన్నో వాడు పొందుకోగలడు. అంటే దానికి సోర్స్గా మనం ఉన్నాం, ఒక యానకంగా ఉన్నాం, ఒక వాహకంగా ఉన్నాం, ఒక వాడబడిన ఒక సాధనంగా ఉన్నాం. అంటే ప్రభువుల వారు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అని అంటే, పొరపాటున కూడా మీరు శాపం పొందేటటువంటి అంజూరపు చెట్టు లాంటి ఫలము లేని బ్రతుకులు వద్దు. దానికి మించి ఏం చేయాలంటే, ఎవరైతే ఫలము లేని జీవితాలు కలిగి ఉన్నారో వాళ్ళను మీరు శపించగలిగిన స్థాయికి రావాలి. అంటే వారికి తీర్పునివ్వగలిగిన స్థాయికి రావాలి.
వారిని దేవుడి సంఘం నుండి వేరు చేయగలిగినటువంటి స్థాయికి ఎదగాలి. అది ఎదుగుదల అని అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు ఒక బాగా అర్థం కావటం చెప్తా. యేసు ప్రభుల వారి వయసు ఎంత అని మనం తెలుసుకున్నాం సువార్త మొదలుపెట్టే సమయానికి, సేవ బోధించ మొదలుపెట్టినప్పుడు? 30 దాదాపు 30 ఏళ్ల ఏడు గలవాడని మనం తెలుసుకున్నాం కదండి. అక్కడి నుంచి దాదాపుగా 3.5 సంవత్సరాలు సేవ చేశాడు అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం. ఈ టైము, ఆ ఏజ్ ఒక సాధారణ యవన వయస్సు కదా. 30 ఏళ్ళు నుంచి 33 ఏళ్ళు అంటే మంచి యవన ప్రాయం. ఆ ప్రాయంలో ఎవరైనా సర్వసాధారణంగా ఏం చేస్తారంటే వ్యభిచారంలో పట్టుబడతారు. వ్యభిచారంలో పట్టుబడడానికి అవకాశం ఉంది కదా. కానీ యేసు ప్రభుల వారు ఏ స్థాయిలో ఉన్నాడు? వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకుని వచ్చి న్యాయము తీర్చమని కోరారు. అంటే ఒక విశ్వాసి ఏ స్థాయిలో ఉండాలంటే న్యాయము తీర్చే స్థితిలో ఉండాలి. అది శపించటం అనేటటువంటిది ఏంటి అర్థం అంటే న్యాయం తీర్చటం. అది ఇప్పుడు జడ్జి గారు ఒక మనిషిని నిర్దోషిగా విడుదల చేయటం అంటే దీవించినట్టు. ఒక మనిషిని ఉరి శిక్ష వేయడానికి అప్పగించడం, యావజ్జీవ కారాగార శిక్ష వేయటానికి అప్పగించడం అంటే అది శపించినట్టు అని అర్థం. తీర్పు తీర్చటం. సో తీర్పు తీర్చే స్థాయిలో ఉండండి మీరు. అది యేసు ప్రభుల వారి దేవుని యొక్క ఆకాంక్ష. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో ఈ విషయాలు చాలా కొట్టొచ్చినట్టు మనకు కనబడతాయి. మనకు ఏ స్టాండర్డ్ ఉండాలన్నటువంటి మాటలు చెప్తూ ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి ఒకరు చదవండి. మనకు మనం ఏ స్థాయిలో ఉండాలో అక్కడ అద్భుతంగా చెప్పబడింది. చదవండి అమ్మా. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతి మంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగరా? చాలమ్మా, ఇక్కడ మీరు గమనించండి అసలు ఎన్ని చెప్తున్నాడు. అరే మీరు వ్యాజ్యం నేర్చుకోవటానికి అనీతి మంతుల దగ్గరికి వెళ్తారా? అట్లాగే లోకానికి తీర్పు తీర్చాల్సిన వాళ్ళయ్యా, మీరు లోకానికి తీర్పు తీర్చాల్సిన వాళ్ళు కదా. అలాగే దేవదూతలకు కూడా తీర్పు తీర్చేంత స్థితి. కానీ అలాంటి వ్యక్తులు నువ్వు తీర్పులో నిలబడొద్దు. అది దేవుడి మాట. నువ్వు తీర్పులోకి రావద్దు. ఇంకా ఎదుటి వారిని వారి యొక్క పాపపు జీవితాన్ని బట్టి వాళ్ళని గద్దించు, వాళ్ళకి బుద్ధి చెప్పగలుగు, వాళ్ళకి తీర్పు తీర్చు. దట్ మీన్స్ అది శాపం అంటే, శాపం ఇవ్వటం అంటే ఆ స్థితిలో ఉండ తప్ప శపించబడే స్థితిలో ఉండొద్దు. తీర్పు తీర్చు కానీ తీర్పులోకి రావద్దు. తీర్పులో దోషిగా నిలబడద్దు. లోకానికి తీర్పు తీర్చాల్సిన నువ్వు బోన్లో నిలబడితే ఎట్లాగా? అది ప్రభువుల వారి దేవుడి యొక్క ఆశ ఆకాంక్ష మన పట్ల ఎంత గొప్పదేనంటే మనం ఎక్కడ ఎలా ఉండాలని కోరుకుంటున్నాం అంటే, ఈరోజు మన బిడ్డల గురించి మనం ఏమనుకుంటాం చెప్పండి? లోకంలో అందరికంటే మిన్నగా నా బిడ్డలో ఉండాలని అనుకుంటామా? అనుకో. మనం ప్రతి సగటు తల్లిదండ్రులు అలాగే అనుకుంటారు కదా. మరి అలాంటిది సర్వశ్రేష్ఠుడైనటువంటి దేవుడు ఏ విధంగా అనుకోవాలి తన బిడ్డల గురించి? అదే మనసు యేసు ప్రభుల వారి మాటల్లో తొణికిసలాడుతారు. అంటే ఈవెన్ అంటే శిష్యులు మీరు గమనించండి, అక్కడ అపోస్తల స్టాండర్డ్స్ వేరు. ఆ సందర్భం దగ్గర అందుబాటులో ఉన్నది అపోస్తలులే. లూకాసు వార్తలో 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎవరో వచ్చి చెప్పారు. కొందరు వచ్చి సాధారణమైనటువంటి యూదులు వచ్చి యేసు ప్రభుల వార్త చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మారుమనసు లేనోళ్ళతో మాట్లాడేటప్పుడు మరి ముందు మీరు మారు మనసు పొందరురా అని చెప్తూ మాట్లాడాడు అక్కడ.
ఇక్కడ వీళ్ళు మారి అంతా వదిలేసుకొని సమర్పణ కలిగి వచ్చినటువంటి వాళ్ళు. మీరు ఇంకా ఏ స్థితిలో ఉండాలంటే నాలాంటి స్థితిలోకి మీరు ఎదగాలి, యేసుప్రభు లాంటి స్థితిలోకి మీరు ఎదగలగాలి అని ఆయన ఆకాంక్షను అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. అది మనం మనసులో పెట్టుకోగలిగితే అప్పుడు అర్థమవుద్ది అంజూరపు చెట్టు విషయంలో ఈ మాటలు ప్రభు ఎందుకు చెప్పాడు అని. మీకు అర్థమైందా? ఇంతవరకు మీకు అర్థమైనటువంటి పరిస్థితి ఉందా? అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. ఎందుకు యేసు ప్రభుల వారు శిష్యులతో ఈ మాటలు చెప్పాడు అన్నటువంటి విషయం అర్థమైందా? అర్థమైంది. మనల్ని ఉన్నతంగా చూడాలని అనుకుంటాడు ఆయన. మనం అంతవరకు ఆలోచన చేసేవారముగా లేము. కానీ అంజూరపు చెట్టు లాగా ఉండకండి, శపించబడిన అంజూరపు చెట్టులా ఉండకండి, అంజూరపు చెట్టును శపించిన వారిలాగా ఉండండి. అది అంటే ఒక మాటలు చెప్పాలంటే శపించబడిన అంజూరపు చెట్టులా కాదు, శపించిన యేసు ప్రభు లాగా స్థాయికి రావట్రండి. అది ప్రభు కోరుకుంటున్నాడు, శపించిన యేసు ప్రభు స్థాయికి రండి. రైట్. ఇప్పుడు తర్వాత మరొక విషయం ఉంది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అదేమిటంటే 22వ వచనంలో, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో 22వ వచనంలో ఏముందో చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అని, అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందురని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ మనం ప్రార్థన చేసేటప్పుడట వేటిని దేవుణ్ణి అడుగుతామో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుతారని చెప్పాడు. ఇందులో చాలా 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 చిక్కుముళ్ళు ఉన్నాయి పిల్లలు, మళ్ళీ చెప్తున్నా, చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి. ఇందులో చాలా హై స్టాండర్డ్ విషయాలు చెప్పాడు ప్రభు ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను అడుగుతున్నాను, చెప్పండి, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ జవాబు పొందుకుంటారా? ఒక ప్రశ్న. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ జవాబు పొందుకుంటారా? పొందుకోడన్నా. పొందుకోరు అని ఒకరు చెప్పారు. ఇంకొకరమ్మా విశ్వాసంతో అడిగినప్పుడు విశ్వాసంతో అడిగినప్పుడు పొందుకుంటామని అడుగుతున్నారు. ఓకే అమ్మా. ఇంకా ఇంకా సో రెండు ఉన్నాయి అంతే, పొందుకుంటారు లేదా పొందుకోరు, లేదా మూడో ఆప్షన్ ఏంటంటే తెలీదు అని. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, జవాబు అంటే మీరు ఏమనుకుంటున్నారు? జవాబు అంటే ఏమనుకోవటం, దాంట్లో కూడా ఏమైనా పరమార్థం ఉంటుందా అని సందేహం అనిపిస్తుంది కదా. సో జవాబు, నేను ఒక మాట చెప్తా, చెప్పండి. అవును అని జవాబు మాత్రమే జవాబా, లేదు కాదు అనేది కూడా జవాబా? అది కూడా జవాబేనా? జవాబేనా. కాదు అనేది కూడా జవాబు. కాదనేది కూడా జవాబే కదమ్మా. ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరూ జవాబు పొందుకుంటారా పొందుకోరా? పొందుకుంటారు. ఎవరైనా జవాబు పొందుకుంటారు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి జవాబు వస్తుంది. జవాబు పక్కా. కాకపోతే మనం ఎక్స్పెక్టేషన్స్ ఏం చేస్తాం, ఏమని రావాలనుకుంటాం? అడిగిన వాటినే దేవుడు ఇవ్వాలని. అవును అంతే కదమ్మా, ఇవ్వాలి, అవును అనాలి, దేవుడు ఆమెన్ అనాలని మనం ప్రార్థన చేస్తాం. కాకపోతే ఆ జవాబులో లేదు కాదు అనేది కూడా వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి ఒక సాధారణీకరించబడిన విషయము, ఒక సాధారణీకరించబడినటువంటి విషయము. ఇందులో లోతుపాతులు అవన్నీ గొప్పగా మనం ఆలోచన చేయాల్సిన పని. కాకపోతే ఇంకా మనం ప్రార్థనకు సంబంధించిన అనేకమైన విషయాలు మనం ఆలోచన చేస్తే, అందరము మనం ఎక్స్పెక్ట్ చేసింది ప్రార్థన విషయంలో ఏమనంటే, దేవుడు జవాబు మనం ఏదైతే చేస్తున్నాం ప్రార్థన దానికి అవును అనే జవాబు ఇవ్వాలని అనుకుంటాం. అది నీతిమంతులు చేసినా కూడా కొన్ని సందర్భాల్లో నెరవేరదు.
నీతిమంతుని ప్రార్థన కూడా, నీతిమంతుని ప్రార్థన విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటి? ఒకసారి చూద్దామా? యాకోబు రాసిన పత్రిక ఇది మనకు అర్థం కావాలి, లేకపోతే చాలా నేను ఒకసారి చెప్పాను మీకు, సందర్భం చెప్తాను అది మళ్ళీ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. 16వ వచనం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమై ఉంటుందంట, బహు బలము గలదై ఉంటుందట. ఓకే, అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. 12వ వచనం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ప్రభు కనులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని చెప్పాడు కదా. ఇప్పుడు దీని అన్నిటిని బట్టి మనకి ఏం అర్థమవుతుంది చెప్పండి? నీతిమంతుడు ఖచ్చితంగా మంచిగా అడుగుతాడు అని. నీతిమంతులు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దానికి దేవుడు జవాబు అవుననే ఇస్తాడన్నట్టుంది కదా. అంతే కదమ్మా, దేవుడు జవాబు నీతిమంతులు ప్రార్థన చేస్తే అవుననే ఇస్తాడని ఉంది. అయితే ఆ నీతిమంతుడు సైతం, ఆ నీతిమంతురాలు సైతం కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అవునని కాకుండా లేదు కాదు అని జవాబు ఇస్తాడు. ఇప్పుడు ఎందుకు అలాంటి సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా బైబిల్లో? బిలాము బాలాకు అప్పుడు ఆయన కూడా పోయి దేవుడు ఒక మాట చెప్పమంటే ఒక మాట చెప్తాడు కదా, అది కూడా అది అసలు బిలాము చెడిపోయిన పరిస్థితి అమ్మా. నేను చెప్తున్నాను ఏంటంటే, ప్యూర్ నీతిమంతులు ఎక్కడే గాని డాగు గాని మడత గాని మచ్చ గాని ఇలాంటి ఏ కళంకంగా లేని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు కానీ అవునని కాకుండా కాదు లేదు అన్నటువంటి విధంగా జవాబు ఇచ్చిన సందర్భాలు మీరు ఏమైనా చూసారా? దావీదు గారు చేసినప్పుడు కూడా నా కొడుకు కోసం ప్రార్థన చేశాడు. అప్పుడు వెరీ గుడ్, మంచి సందర్భం చెప్పారమ్మా. దావీదు గారు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆయన తప్పు ముందు చేసినప్పటికీ పశ్చాత్తాపడ్డాడు. దావీదు గారు చేసినటువంటి ఏదైతే ప్రార్థన ఉపవాసం ప్రార్థన చేశారో ఆ టైంలో కొడుకు కోసం చాలా రోధించారు. ఒక అన్నపానాలు కూడా ముట్టుకోకుండా ఆయన ఒక మహా చక్రవర్తి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేసి దేవుణ్ణి గోజాడటం మొదలు పెట్టాడు. కానీ దేవుడు జవాబిచ్చాడు కానీ అవునని కాదని ఆ బిడ్డను చంపేయటం జరిగింది. ఎందుకంటారు? ఒకటి ఇన్సిడెంట్ నంబర్ 1 ఒకటి వచ్చింది. వెరీ గుడ్. ఇంకా ఇలాంటివి యేసుక్రీస్తు వారు కూడా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థించారు. గుడ్, వెరీ గుడ్ అమ్మా. యేసు ప్రభుల వారు సైతం ప్రార్థన చేసినప్పుడు నాయనా నాకు ఈ శిలువ శ్రమలను తీసేయి అని అన్నప్పుడు కూడా దేవుడు అక్కడ మీరు గమనించగలిగితే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారు అడిగినా కూడా మళ్ళీ వెంటనే ఆయన సర్దుకున్నాడు. ఏమని? ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని అడిగాడు. ఇక్కడే మనకు క్లూ కూడా దొరుకుతుంది. నీతిమంతులు ప్రార్థన చేసిన దేవుడు ఎందుకు కొన్ని సందర్భాల్లో జవాబు ఇవ్వడు అని అంటే ఆన్సర్ అక్కడే దొరుకుతుంది. చెప్పండి. అది దేవుని చిత్తం అయితే, అది దేవుడి సంకల్పంలో లేకపోతే, దేవుడి చిత్తంలో లేకపోతే దానికి జవాబు రాదు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము
14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నానని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనుమని మనకు కలిగినవన్నీ ఎరుగుదము. గమనించండి, దేవుని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే దేవుడి చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించి అవును అంటాడు అన్నాడు. అంటే నీతిమంతులు ప్రార్థించినంత మాత్రము చేత అవి దేవుడు అవును అని జవాబిస్తాడని అనుకోకూడదు. నోట్ దిస్ పాయింట్. ఎందుకనంటే అది దేవుడి చిత్తములో లేని పక్షాన, అది దేవుడు సంకల్పించింది కానప్పుడు, దేవుడి సంకల్పానికి వ్యతిరేకమైన, దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన కూడా ఫలించదు. మర్చిపోకండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. కరోనా టైంలో తిరుపతిలో సేవ చేస్తున్నటువంటి ఒక మంచి జంట ఉన్నారు. వాళ్ళు రూబేను తర్వాత రూత్ రాధిక అని, వాళ్ళ గురించి మీకు తెలిసి ఉంటుంది కొంతమందికి. రూబేను రూత్ రాధిక అనేటటువంటి ఆ ఇద్దరు జంట చాలా చక్కటి సేవ చేస్తూ, ఇప్పుడు కూడా అమ్మాయి వాళ్ళ రూబేన్ చనిపోయాడు, తమ్ముడు కరోనాలో చనిపోయాడు. ఎంత మంది చేత, దైవజనుల చేత ప్రార్థన చేయించిందంటే ఆ చెల్లి, నాకు ఆ సునీల్ అన్నయ్యకి, రత్నపాల్ అంకుల్కి, తమ్ముడు విజయప్రసాద్ రెడ్డికి, తర్వాత ఇట్లా చాలా మంది దైవజనులకి ఫోన్లు చేసి, వంశీ అన్నయ్యకి, ఎవరైతే వీళ్ళు సత్య సంబంధులు అని అనుకొని నమ్మి ఉన్నదో వాళ్ళందరికీ ఫోన్లు చేసి, వాళ్ళ ఆయన ఆ బెడ్ దగ్గర ఐసీయూలో ఉన్నటువంటి వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయాడు. తమ్ముడు అప్పటికే వెంటిలేటర్ మీద వెళ్ళిపోయాడు. అక్కడ కూడా మైకు ఆన్ చేసి విను 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 ఆ లాస్ట్ లో ఆమెను చెప్పు అన్నటువంటి రీతిగా అమ్మాయి చాలా ఫోర్స్ చేసేది. అబ్బాయి తమ్ముడు శరీరం సహకరించకపోయినా కూడా. సరే, ఆఖరికి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎందుకో అంటే మాకైతే డైరెక్ట్ గా మమ్మల్ని అయితే అడగలేదు, కానీ మనసులో మాత్రం ఒకటి ఉండిపోయిందండి. ఏమనంటే, ఇదే యాకోబు రాసిన పత్రికలో ఉంది కదా, నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైంది ఉంటుంది, బహుబలము గలదే ఉంటుందని రాయబడింది కదా. కాబట్టి మీరందరూ ఇంతమంది ప్రార్థన చేస్తే ఎందుకు దేవుడు వినలేదు? అంటే మీరందరూ ఎవరన్నమాట? ఇప్పుడు దాకా ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళందరూ ఎవరన్నమాట అని అంటే, మీరు నీతిమంతులు కాదు. నీతిమంతుని ముసుగులో ఉన్నటువంటి అనీతిమంతులు అన్నటువంటిది ఫిక్స్ అయిపోయిందంట మైండ్ లో. నేను క్లాస్ చెప్తూ, ఆన్లైన్లో క్లాస్ చెప్తూ దీని గురించి ఆలోచన చేశా. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే మనకున్నటువంటి ఆలోచనను మొద్దుబారు చేస్తాయి. అలా వస్తాయి కొన్ని ఇన్సిడెంట్ మన జీవితంలో. అప్పుడు పిచ్చి పిచ్చిగా మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. నిదానంగా ఆలోచన చేసినప్పుడు నాకు దొరికిన జవాబు ఏంటంటే, మనము నీతిమంతులమైనప్పటికీ, యేసుప్రభు కంటే నీతిమంతులు ఎవరున్నారు? మరి ఆయన ఈ శిలువ శ్రమను తొలగించంటే దేవుడి సంకల్పంలో ఉన్నది. ఆ దేవుడి అనాది సంకల్పంలో ఉన్నది. శరీరాన్ని బట్టి, శరీర బలహీన పరిస్థితులను బట్టి యేసుప్రభుల వారు ఆ మాట దేవుడి దగ్గర కోరుకోవటం జరిగింది. అయినా అది దేవుడి సంకల్పంలో లేదు కనుక దేవుడు గ్రాంట్ చేయలే. అలాగే దావీదు గారు ప్రార్థన, ఆయన పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత కూడా దేవుడి ఇష్టంలో అది లేదు. ఎందుకంటే ఏది చేస్తే మనకు మేలవుద్దో భవిష్యత్తులో మనకంటే బాగా దేవుడికి తెలుసు. ఆ సందర్భంలో కనుక దావీదు గారికి బిడ్డను బ్రతికించుండుంటే మరోసారి తప్పు చేసేవాడేమో, మరోసారి పాపం చేసేవాడేమో ధైర్యం చేసి. ఎందుకంటే దేవుడు ఎంత కరుణా సంపన్నుడు అంటే, నేను తప్పు చేసిన తర్వాత క్షమించిన ఆయన అని అడిగితే క్షమించేస్తాడు. కాబట్టి అదొక ఊతంగా, అదొక అవకాశంగా భావించి ఆయన విచ్చలవిడి అయిపోవటానికి కూడా అవకాశం ఉంది. అందుకే దేవుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఒక్కటే మాట, యేసుప్రభుల వారి మాట అడిగినటువంటి రీతిగా ఏమనంటే, అయినను మా ఇష్టం కాదు
నీ ఇష్టమే సిద్ధించును కాక. అంటే దేవుడి ఇష్టంలో లేనప్పుడు నీతిమంతులు ప్రార్థన చేసినా అది ఫలించదమ్మా అని ఆన్లైన్లో చెప్పా. అదంతా చెప్పిన తర్వాత అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టింది అమ్మాయి. ఏమనంటే, అన్నయ్య నేను నిజంగా ఈరోజు జవాబు నాకు దొరికింది, నేను ఇంతవరకు ఇదే అనుకున్నానని ఆమె చెప్పింది. అప్పుడు ఇంతమంది చేత ప్రార్థన చేయించిన తర్వాత కూడా మా ఆయన బతకలేదంటే ఒక్కడు కూడా నీతిమంతులు లేకపోయాడే. మీలో నీతిమంతులు లేకపోవడాన్ని బట్టి మా ఆయన చనిపోయాడు అన్నటువంటి ఆలోచన నేను వచ్చాను. పొరపాటు అన్నయ్య అని చెప్పింది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడు, పలానా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడు అనే గుడ్డి నమ్మకం. అంటే అలాగని అసలే నమ్మకం లేకుండా వద్దు. ప్రార్థించేటప్పుడు నమ్మకంతో ప్రార్థన చేయాలి. అయినను ఆఖరిగా ఏం చెప్పాలి అని అంటే, నాయన నీ జవాబు అవునైనా నీ జవాబు కాదు అయినా మాకు ఇష్టమే, ఎందుకంటే నీ ఇష్టమే మా ఇష్టం అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప నువ్వు ఇది చేస్తేనే నువ్వు నాకు దేవుడివి, నువ్వు ఇది చేయగలిగితేనే వీళ్ళు నీతిమంతులు అని అందరినీ మనం తప్పుపట్టే దుస్థితికి దిగజారకూడదు. అట్లాగే మరొక నీతిమంతుడు కూడా ప్రార్థన చేశాడు దేవుడికి. పాపం చూద్దాం ఒకసారి మంచి సందర్భం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. మమ్మల్ని కూడా చాలా మంది ఏమని అంటే అనుకుంటారు, చేస్తారని అంటే, కొన్ని సందర్భాల్లో కొందరు మాట్లాడే మాటలు వింటే మాకు చాలా భయం వేస్తుంది. అదేంటంటే దైవజనుడు ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడు అన్నటువంటి ఫిక్సేషన్కి వెళ్ళిపోతారు. మేము ఏ పట్టోళ్ళు అండి అసలు ఎవరైనా సరే. దేవుడి ఇష్టంలో ఏమై ఉందో, ఆయన సంకల్పంలో ఏమై ఉందో మనకేం తెలుస్తుంది? ఎవరికి పాటికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంక దేవుడు వినేస్తాడని చెప్పేసి ఫిక్స్ అయిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. వద్దు, అలాంటి స్థితికి వద్దు. అలాగని మనం పూర్తి అపనమ్మకాల్లోకి వెళ్ళకూడదు. ప్రార్థించేటప్పుడు నమ్మకంతో ప్రార్థిద్దాం. జవాబు అయితే దేవుడి నుంచి అవునని వచ్చినా కాదని వచ్చినా మనం ఆనందంతో స్వీకరిస్తాం. అది మనం చేయాల్సిన పని. చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు నేను చదువుతాను. ఎక్కువ విషయాలు ఉన్నాయి ఇందులో. 7వ వచనం నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఏమండి, ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పౌలు గారు అడుగుతున్న ఈ విజ్ఞాపన ఏదైతే ఉందో దానికి జవాబు వచ్చిందా? జవాబు వచ్చిందా? ఆ కృప నీకు చాలనే ఒక మాట తప్ప ఇంకా జవాబు ఇచ్చినట్టుగా లేదు. జవాబు మీరు కరెక్ట్ గా అనట్లేదమ్మా. జవాబు వచ్చిందా అంటే జవాబు ఎవరికైనా వస్తుంది. జవాబు అన్నది ఎవరికైనా వచ్చేస్తుంది. నేను అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే జవాబు వచ్చిందా? ఎస్, వచ్చింది. రెండో ప్రశ్న ఏంటంటే అవునని వచ్చిందా కాదని వచ్చిందా? కాదని వచ్చింది. అంతే కదమ్మా. దాని అర్థం ఏంటి? నా యొద్ద నుండి దాన్ని తీసేయ అంటే నా కృప నీకు చాలంటే నేను తీసేయను అనే కదా అర్థం. అవునా కదా? అసలు పౌలంతటోడి అంతటోడండి, నేను యేసును ప్రభు క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నటువంటి వ్యక్తి కదా. అన్ని విషయాల్లో మాదిరి చూపిన వ్యక్తి కదా. ఆయన క్రీస్తును ప్రతి విషయంలో చూపిస్తున్నటువంటి వ్యక్తి కదా, ప్రతిబింబిస్తున్న వ్యక్తి కదా. కొత్త నిబంధనలో ఎక్కువ పుస్తకాలు రాసిన వాడు, అనేకమైన చోట్లలో ఆత్మలను రక్షించినటువంటి వాడు, అనేక సంఘాలను నడిపినటువంటి వాడు, మిషనరీ పితామహుడు, తనలాంటి అనేకులను సిద్ధపరిచినటువంటి ఘనాపాటి. అంతటా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నా కూడా దేవుడు కాదు అని జవాబు ఇవ్వగలిగాడంటే మీరెంత నేనెంత? ప్రార్థన చేస్తున్న ప్రతిసారి ఈ ఫిక్సేషన్తో ప్రార్థన చేయకూడదు. ఏమని? దేవుడు ఖచ్చితంగా నాకు జవాబు అవునని ఇవ్వాలి అనే మొండి పట్టుదలతో ఎవరు ప్రార్థన చేయకండి.
మనం ఎన్ని చేసినా ఏమి జరిగినా కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన చిత్తానుసారంగానే ఉండేదానికే అవునని జవాబు రావాలి. కాబట్టి ఎప్పుడు ఎలాంటి ప్రార్థనలు చేసినా ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, కొంతమంది పలానా విషయంలో ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అనే సందిగ్ధం కూడా వ్యక్తపరుస్తూ ఉంటారు. కొంతమంది కాస్త క్లారిటీ కావాలనుకున్నటువంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, తప్పు లేదు. కానీ ఒకవేళ అడిగినా కూడా ఏం చెప్పాలంటే, ఆయనను మా ఇష్టం కాదు నాయన, మీ ఇష్టమే, మీరు అవునని మాకు జవాబిచ్చిన కాదని జవాబిచ్చిన మాకు సంతోషమే నాయన అనే పరిస్థితుల్లో మనం దేవుని అడగాలి. కాబట్టి ఇక్కడ ఇవన్నిటిని మనం మనసులో ఉంచుకొని ప్రార్థన విషయంలో జాగ్రత్త వహించాలి. లేని పక్షాన నీతిమంతులను సైతం అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది, దేవుణ్ణి సైతం అపార్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మర్చిపోకండి, రైట్? కాబట్టి ఇది సార్వత్రికం. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మత్తయి సువార్తలో 21వ అధ్యాయంలో 22వ వచనంలో ఉన్నది కేవలం 12 మంది శిష్యుల కొరకు మాత్రమే కాదు సుమా, ఇది సార్వత్రికం. అంటే అందరి శిష్యులకు కూడా వర్తింప చేయగలిగినటువంటి విషయం. మొదటిది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటాడో వినడో అలాంటి ఆలోచన చేయకండి. ఎందుకనంటే దేవుడి నెట్వర్క్ మామూలు కాదు. చాలా ఒక సోదరుడు నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఏమనంటే, అన్న ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఇన్ని భాషలు కలిగినటువంటి వాళ్ళు ఆయా ప్రదేశాల్లో ఒక్కటే టైంలో కొన్ని వందల వేల లక్షల మంది అయినా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, అసలు వీళ్ళల్లో ఎవరి ప్రార్థన దేవుడు వినడానికి ఉంటుందన్న, అసలు ఇంతమంది ప్రార్థనలు ఆయన ఎట్లా వినగలడు చేయగలడు అని సందేహం వ్యక్తం చేస్తారు. ఏమండి, అసలు మీకు ఒక డౌట్ రావాలి ఇక్కడ. ఇలాంటి టైంలోనే ఏం డౌట్ రావాలంటే, మీరు ట్రాయ్ అనే ఉంటుంది, ట్రాయ్, దాని గురించి తెలిసి ఎవరికైనా చదువుకున్న వాళ్ళకి తెలుసు. ట్రాయ్ అనేది ఉంది మన దేశంలో, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని దాని పేరు. అంటే దాని ఎక్స్పాండెడ్ ఫామ్, విస్తరణ రూపం అది. ఈ ట్రాయ్ లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఈ సంస్థ ఏం చేస్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఎవరెవరికి ఫోన్ కాల్స్ చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, చాటింగ్ ఏం చేస్తున్నారు, మొత్తం రికార్డు ఉంటుంది. 130 కోట్ల మందికి గాను 110 కోట్ల పైచిలకు మొబైల్స్ వాడుతున్నారట. ఇలా వాడుతున్నటువంటి వాళ్ళందరి యొక్క విషయాలన్నీ ఏది ఒక ఇండియాలో ఉన్నటువంటి ఒక యాజమాన్యానికి ఇన్ని కోట్లు, వందల కోట్ల నెట్వర్క్లలో కలిగినటువంటి ఈ సెల్ ఫోన్లలో ఎవడేం చేస్తున్నాడో ట్రాయ్ దగ్గరే సమాచారం ఉన్నప్పుడు, దేవుడి నెట్వర్క్ ట్రాయ్ కంటే చిన్నది అనుకున్నారా? చాలా పెద్ద నెట్వర్క్ అయింది. కాబట్టి మనం ఎవరం ఎన్ని ప్రార్థనలు ఎంత చేస్తున్నా కూడా అన్ని చేరుతాయి దేవుడి దగ్గరికి. చేరినటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది దేవుడి దగ్గర నుంచి. కాకపోతే జవాబు ఎప్పుడు అవునని మాత్రమే రాదు. నీతిమంతులు చేసినప్పటికీ కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీతిమంతులమై ప్రార్థన చేయగలగాలి. అది ఎందుకంటే పాపుల మనవిని ఆయన అంగీకరించడు. మన వరకు మన చేతిలో ఏముందో దాని వరకు మనం జాగ్రత్త వహించాలి. మన చేతిలో ఏముంది? మనం నీతిగా జీవించగలుగుతూ ఉండగలగాలి. ఎవరికి ఏ అన్యాయమో ఏ మోసమో చేయని పరిస్థితిలో ఉండాలి. దేవునికి కైసరికి ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉండగలగాలి. దేవుడి మహిమ కోసం ఇవ్వాల్సిన సమయం ఇవ్వగలగాలి, సంపాదన ఇవ్వగలగాలి, శారీరక శ్రమను ఇవ్వగలగాలి, దేవుడిలో అంచెలంచెలుగా ఎదగటానికి సిద్ధపడుతూ ఉండాలి. మనసులో ఒకటి మాట పైకి ఒకటి రాకుండా త్రికరణ శుద్ధి అంటారు కదా, అంటే మనసులో ఉన్నదే మాట్లాడతాం, మాట్లాడిందే చేస్తాం అనేది. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో ఆ పరిస్థితుల్లో ఉండి దేవుణ్ణి అడగాలి. అది మన చేతిలో ఉన్నది. ఇక అవుననో కాదనో జవాబు అంటారా, అది దేవుడి ఇష్టానికి వదిలేయాలి ఆఖరికి. అంటే ఎప్పుడు ఎవరం ప్రార్థన చేస్తూ ఉన్నా, ఏది ఆశించినా, ఏది అడిగినా మనం చేయాల్సింది ఒకటే, నాయనా మా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. మన ప్రభు, మన క్రీస్తు మనకు ఆదర్శం.
కాబట్టి ఇది ప్రార్థనకు సంబంధించింది ప్రియులరా. కనుక యేసు ప్రభుల వారు అంజూరపు చెట్టును శపించినప్పుడు శిష్యులకు ఈ మాట చెప్పుతున్నటువంటి మాటలోని ఆంతర్యం ఏంటంటే, మీరు విశ్వసించారు, బాగానే ఉన్నారు, కానీ ఇంకా ఎదగాలి. ఎంత ఎదగాలంటే, నేను ఏదైతే ఫలింపు లేకపోయి ఉందో అలాంటి అంజూరపు చెట్టు లాంటి వాళ్ళను నేను తీసేస్తాను. ఎందుకంటే ఆఖరికి రెండో రాకడలో కూడా ఏం జరుగుతుంది, ఎడం వైపు కుడి వైపున ఉన్నటువంటి వాళ్ళని ఏరేయడం జరుగుతుంది అనమాట, సపరేట్ చేయడం జరుగుతుంది. అలా మీరు ఏరే వారిగా ఉండాలి తప్ప మిమ్మల్ని ఎవడో వచ్చి ఏరకూడదు, మిమ్మల్ని ఎవడో వచ్చి పక్కన పడేయకూడదు, మిమ్మల్ని ఎవడో వచ్చి చెప్పించకూడదు, మీకెవడో వచ్చి తీర్పు తీర్చకూడదు, మీరే తీర్పు తీర్చాలి, ఆ స్థాయికి ఎదగాలి అన్నటువంటి మాట ప్రభు చెప్తున్న సందర్భం. ఓకే, ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకోండి.